జిల్లా భైంసా డివిజన్ వ్యాప్తంగా భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి కోసం వాజ్పేయి చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. శత్రువులను సైతం స్నేహంగా పలకరించే ఉదార స్వభావి అటల్ జీ అని కొనియాడారు. अटल जी अमर है। भारत माता की जय। भारत माता की जय। अमर है अमर है अमर है अमर है। अमर है अटल बिहारी वाजपेयी। अमर है अटल बिहारी वाजपेयी। अमर है अमर है अमर है अटल जी अमर है अमर है अमर है अटल जी अमर है। ఈరోజు మన మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాలు 129వ బూత్లో నందుబయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీని 1984లో పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీ దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు గెలవలేని బీజేపీ పార్టీ కూడా మాకు సలహాలు ఇస్తుంది అని ఎద్దేవా చేశారు. అప్పటి కమల దళపతి అయినటువంటి వాజ్పేయి గారు తన పోట్రీలో ఒక సూపర్ పంచ్ ఇచ్చాడు. మనమందరం పంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు ఆ మహానీయుడు ఏదైతే జనసంఘ్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉండి తదనంతరం భారతీయ జనతా పార్టీ స్థాపించి దానిలో ముఖ్య నాయకుడిగా ఉండి పలు రకాలుగా మరి మంత్రిగా చేసిన సందర్భాల్లో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కరాఖండిగా వ్యతిరేకించినటువంటి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే ముఖ్యంగా భారతదేశంలో ఒకే సంవిధానం ఉంటుంది, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకే సంవిధానం ఉంటుందని ముఖ్యంగా ఖండించిన